పెండ్లైన కొత్తలో కోడల్ని అయితే చాలా బాగా చూసుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాత అయితే వాళ్ళకి గొడవలు వచ్చి ఆ అమ్మాయి అంటే చెప్పకుండా చేయకుండా ఎందుకు బయటికి వెళ్ళిందో ఈ వీడియో అయితే ఫుల్ దాకా చూడండి. దీనికన్నా ఫస్ట్ ఒక వీడియో ముందు పెట్టాను. ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూస్తే మీకే క్లారిటీగా అర్థమవుతుంది. అయితే ఆ కట్నం అడుగుతారు, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు 15 లక్షలు 15 తులాల బంగారం అడుగుతారు కదా. అయితే మేము అంత ఇచ్చుకోలేమండి అంటే వాళ్ళ ఇంటికి పోయినాక వీళ్ళంతా ఆలోచించి ఫోన్ చేసి చెప్తారు అబ్బాయి వాళ్ళకు, అంత ఇయ్యలేమండి కనీసం కొంచెమన్నా తగ్గియండి ఇట్లా అని అంటే, లేదండి మాకైతే ఒకటే అబ్బాయి, మాకు అన్నీ ఉన్నాయి, రేపు మేము అడిగేది కూడా వాళ్ళ కోసమే, వాళ్ళ భవిష్యత్తు కోసమే, మాకైతే ఏం అడగట్లేదు కదా అని అంటారు. అయితే చూడండి మీకు నచ్చితేనే ఇవ్వండి, లేదంటే పర్లేదండి మేము వేరే సంబంధం చూసుకుంటామని అబ్బాయి వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది. అయితే వాళ్ళ ఎంత సున్నితంగా మాట్లాడుతుంది ఇక వాళ్ళ అమ్మ. అయితే ఇంక ఈ అమ్మాయి వాళ్ళు ఏమనుకుంటారు అంటే, సరేలే పోన్లే ఇంక ఎప్పుడైనా చేసేదే కదా, మంచి సంబంధం కదా, మళ్ళీ వస్తుందో రాదో అనేసి ఆ అమ్మాయికి అయితే ఇక బయట అప్పు తీసుకొచ్చి అయితే పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినాక ఆమె మాట్లాడినట్టు నిజంగానే వీళ్ళు అనుకునే దానికన్నా డబల్ ఉంది, చాలా మంచిగా ఉంది. ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకుంది. అంటే అమ్మాయి కన్నా ముందు లేచి ఈమె ఇల్లు ఊడ్చి ఆకులు ఊడ్చి మొత్తము ఇంట్లో పని, గిన్నెలు కడిగేసి వంట చేసి ఇంట్లో పనులు మొత్తం బట్టలు ఉతికి అన్ని పనులు చేసుకునేది మామూలుగా ఎప్పటిలాగానే. అయితే ఆ అమ్మాయి కొత్త కాబట్టి కొంచెం లేటుగా లేచినాక కూడా, అమ్మ బ్రష్ చేసుకో, వేడి నీళ్ళు ఉన్నాయి పొయ్యి మీద, స్నానం చేసుకో, ఆ టిఫిన్ తిను మంచిగా అని మంచిగా చెప్పేది. అట్లా కొన్ని రోజులు అయితే వీళ్ళకి బాగానే గడిచేది. ఇక అమ్మాయి కూడా అమ్మాయికి వచ్చిన పనులు కొన్ని కొన్ని చేసుకుంటా అప్పుడప్పుడు కుకింగ్ చేసుకుంటా ఉండేదన్నమాట. ఇంకా మామూలుగా అమ్మాయికి వచ్చినట్టు, కానీ ఏం అనకపోయేది. నువ్వు అట్లా చేసినావు ఇట్లా చేసినావు ఏం వంకలు పెట్టకుండా ఆ అమ్మాయిని అయితే చాలా బాగా చూసుకుంది. ఇంకా తర్వాత ఒక 2 months తర్వాత ఇక అంటే వాళ్ళు ఫస్ట్ అంటారు కదా, పెళ్ళి అయినాక మా అమ్మాయి చదువుకోవాలనుకుంటుంది అని అంటే, మాకు పర్లేదండి చదివిపిస్తాము అన్నారు. కాబట్టి ఇంక ఎట్లాగో 2 నెలలు గడిచిపోయింది కదా, ఇంకా మంచి కాలేజ్ చూసి దాంట్లో జాయిన్ చేద్దామని అయితే వాళ్ళు ఆయన అనుకుంటారు. అనుకొని ఒక కాలేజ్ అయితే చూసి దాంట్లో ఫీజు కట్టి మంచిగా మాట్లాడేసి ఇక వాళ్ళైతే అమ్మాయి అయితే జాయిన్ చేసేస్తారు. ఆ అమ్మాయిని ఇంకా జాయిన్ అయిపోతుంది. వీళ్ళ అతనైతే అడుగుతారు ఫస్ట్ ఇట్లా మామూలుగా, మరి అమ్మ తను తను అయితే కాలేజ్కి వెళ్ళాలనుకుంటుంది అంటే, సరే నాయన జాయిన్ చెయ్యి ఏం పర్లేదు అని చెప్తుంది. సరే అనేసి ఇంకా అందరు ఓకే అన్నారు కాబట్టి జాయిన్ చేసి వస్తాడు. అట్లా ఒక 1 week బాగానే ఉంటుంది. అంటే ఇక అమ్మాయి లేచి ఇల్లు ఊడ్చుకొని కొన్ని చిన్న చిన్న పనులు వాళ్ళ అత్తకి హెల్ప్ చేసేది. ఇక తినేసి ఇక స్నానం చేసి రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వస్తుంది. ఇంకా అంటే సాయంత్రం పొద్దున్న సాయంత్రం వంట ఇంకా వాళ్ళ అత్తనే చేసేది. ఈ అమ్మాయి పక్కన చిన్న చిన్న పనులన్నీ చేసుకునేది అనమాట మెల్లగా. ఇక చేసుకుంటూ ఉండేది. అయితే ఇంకొక రోజు సడన్గా ఏమైందంటే, ఇక కోడలు కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత కొడుకుతో గొడవ వేసుకుంది. నేను పని మనిషినా ఏమన్నా నీ పెళ్ళానికి వండి పెట్టనీకే, పొద్దున సాయంత్రం వండి పెడితే తింటుంది, నేను పని మనిషిలా కనిపిస్తున్నా, పొద్దున లేచి నేను చేస్తుంటే కళ్ళకు కనిపిస్తలేదు, ఆమె మంచి మారాణలాగా లేస్తుంది, బ్రష్ చేసుకుంటుంది, ఇక ఇల్లు ఊడ్చేసి ఇంకా తినేసి వెళ్ళిపోతుంది, నేను ఎందుకు చేయాలి, అయినా ఆమె కాలేజ్కి వెళ్ళి ఇప్పుడు ఎవరిని ఉద్ధరించేది ఉంది, చదువుకొని ఆమె జాబ్ చేసి ఎవరికి పెట్టేది ఉంది, కాలేజ్ వద్దు ఏమొద్దు అవసరం లేదు, అయ్యో చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు, పెళ్ళైన దానికి కాలేజ్ ఎందుకు, మళ్ళీ చెడిపోతారు అది ఇది అని అందరు అంటున్నారు, కాలేజ్ వద్దు ఏమొద్దు మానిపి అంటే, ఇక కొడుకు అంటాడు, ఏందమ్మా నిన్ను అడిగాను కదా, నిన్ను అడిగితేనే సరే జాయిన్ చేయి అంటేనే జాయిన్ చేసిన, ఇప్పుడు ఫీజు కట్టినాక అంత చేసినాక ఇప్పుడు వద్దంటే ఎట్లా. తను కూడా ఏమనుకుంటుంది అంటే నువ్వు పెళ్ళ మాట వింటావురా, నిన్నమ్మని వచ్చిన దాని మాట వింటున్నావు, నీకు అది ఎక్కువైందా, నా మాట అంటే నీకు ఇప్పుడే తీసేస్తున్నావు, నువ్వు ఇప్పుడే ఎట్లున్నావు అంటే రేపు ముందర నాకేం గంజి పోస్తావు, నాకేం కూడు పెడతావు, నన్ను ఏం చూసుకుంటావురా, నువ్వు ఇప్పుడే ఇట్లా మాట్లాడుతున్నావు అని అంటే, అసలు ఈ అబ్బాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. సడన్గా ఆమె అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడి గొడవ చేస్తుందని, సరేలేమ్మా అది వచ్చినాక మాట్లాడతా అని అంటది. అయితే ఈమె మీద ఏదో పెద్ద గుండ్రాయి పెట్టేసి బరువు మోసినంతగా ఎట్లా ఫీల్ అవుతారో ఇక అట్లా ఫీల్ అయికుంటుంది అనమాట, ఏదో బరువు మోస్తున్నట్టు. అంత ఇరిటేట్గా ఉంది ఇంట్లో.
అయితే ఇక సాయంత్రం అయితే వచ్చింది. సాయంత్రం వచ్చినాక ఇక డైలీ అయితే ఆ అమ్మాయి వచ్చేసరికల్లా వంట అయిపోయేది కాబట్టి మామూలుగా వంట లేదు, ఎక్కడ పని అక్కడనే ఉంటే ఏమైంది అత్త జ్వరం వచ్చిందా ఈరోజు వంట కూడా చేయాలంటే అంటే ఇంకా లేచిందనమాట. ఆమె పైకి పెద్ద దయ్యం వచ్చిందని. ఇక పెద్ద దయ్యం అంటే ఇక రాక్షసి వస్తే ఎట్లా ఊగుతారో ఇక అట్లా ఊగిపోతుంది. అంటే నీకు పని చేసి పెట్టాలా, నీ కంటికి ఎట్లా కనిపిస్తున్నా నేను ఏమైనా పని మనిషినా, నువ్వు పెట్టుకున్న జీతగా తినా నేను అంటే నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావా, నాకు ఆర్డర్ వేస్తున్నావా, పని చేయలే వంట చేయలే అనేసి అడుగుతున్నావా అంటే లేదా అత్త మామూలుగా జ్వరం వచ్చిందా, ఎప్పుడు నేను వచ్చేసరికల్లా వంట చేస్తారు కదా అందుకే అడిగిన మామూలుగా అంటే అంటే నేను చేసి పెడితే నువ్వు కూర్చొని తింటావా, ఇప్పుడు నువ్వు ఎందుకు చదువుకుంటున్నావు, చదువుకొని ఎవరిని ఉద్ధరియాలి, నువ్వు చదువుకొని జాబ్ చేసి మాకు పెడితే మేము బతుకుతామా, లేదంటే మేము రోడ్ల మీద అడక తింటామా, ఇన్ని రోజులు నువ్వు చేసి పెడితేనే మేము బతికినామా, లేదంటే రోడ్ల మీద అడక తిన్నామా, కాలేజ్ వద్దు ఏమొద్దు అవసరం లేదు, ఇంట్లో కూర్చొని ఇంట్లో పని చేసుకొని ఉండు అంతే, పొద్దున్న లేచి ఇంట్లో పని చేసుకొని ఉండు, నువ్వు కాలేజీకి వద్దు ఏమొద్దు అంటే అమ్మాయికి ఏం అర్థం కాదు. ఇక రూమ్లోకి వెళ్ళి ఏడుస్తుంది. ఇంకా అబ్బాయి వెళ్తాడనమాట. లోపలికి వెళ్తే ఇంకా ఆడదాన్ని ఇంకెళ్తున్నా చూడు, ఫస్ట్ వీనికి బుద్ధి లేదని వాళ్ళ కొడుకుని తిడతా ఉంటుంది. ఇంకా పొయ్యి నువ్వేం ఏడవకు, మా అమ్మకి పిచ్చి లేచినట్టుంది, ఎవరో ఏమో చెప్పినట్టున్నారు అందుకే పిచ్చి పిచ్చి చేస్తుంది, మా అమ్మ కూల్ అయినాక నేను అడుగుతాను, నేను రిక్వెస్ట్ చేస్తాను, ఏమైంది ఏందని కనుక్కొని మాట్లాడతానులే, నువ్వేం ఏడవకు, ఇప్పుడైతే వంట అయితే చేయిపో అని చెప్తే సరేలే అనేసి అమ్మాయి అయితే పోయి వంట చేస్తుంది. వంట చేసినాక అందరినీ పిలుస్తుంది, ఇక తిననీకి రండి అనేసి పిలిస్తే అందరు తింటూ ఉంటారు. అయితే ఒక ముద్ద పెట్టుకొని ప్లేటు బయటికి ఇసిరి పడేస్తుంది. అంటే ఇంకా తండ్రి కొడుకు అడుగుతారు, ఏమైందే నీకు అట్లా ఇసిరేసినావు అంటే అసలు మనిషి అన్నవాడు ఈ కూర ఎవరైనా తింటారా, ఈ కూర ఎంత చెండాలంగా ఉందంటే మాకు బాగానే ఉంది కానీ నువ్వెందుకు అట్లా అంటున్నావు అంటే మీరు గడ్డి పెట్టినా తింటారు, మీరు మనుషులే కాదు, అసలు ఈ కూర చేయనికి రాదు, ఏం రాదు, ఇంకెప్పుడు నేర్చుకుంటుంది, ఇంకా ఏమన్నా చిన్నపిల్ల అనుకుంటుందా, ఎవరు చేసి పెట్టాలి ఆ నేర్చుకొని ఇంట్లోనే ఉండమను అంటుంది. ఇంకా అమ్మాయికి ఏం చేయాలో తెలియదు, అంత పిచ్చి పిచ్చి చేసుకుంటా ఇంట్లో పిచ్చి పనులు చేస్తుంది, చిన్నదానికి పెద్దదానికి గొడవ పడుతుంది. అందుకే ఇంకా అసలు అమ్మాయికి ఫస్ట్ టైం కాబట్టి ఏం చేయాలో తెలియక ఇక చెప్పకుండా చేయకుండా ఇంకా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇక అంటే వీళ్ళ ఇంట్లో అత్త వాళ్ళ ఇంట్లో ఎవ్వరికి చెప్పదు, ఇంకా కనీసం భర్తకు కూడా చెప్పకుండా మస్తు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది, చిన్నదానికి పెద్దదానికి గొడవ చేస్తుంది అని. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వెతుకుతా ఉన్నారనమాట.